బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొల్లవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పురిని హరినాథ్, సర్పంచ్ పెంచలయ్య, మాజీ ఎమ్మెల్యే నెలపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా పురిని హరినాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని అన్నారు. చరిత్రల గురించి మాట్లాడే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఎందుకు దుర్భాషలాడుతున్నారని ప్రశ్నించారు. అందరిలో మహిళలు ఉంటారని, మహిళలను వ్యక్తిగతంగా ఎలా విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తపరిచారు. మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు మాకు మంచి పాలన ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు లేని పాలన. మా కామాక్షి తాయి అమ్మవారు కూడా ఆ మహాతల్లిలో జొరబడి అమ్మవారు ఆ ప్రశాంత్ రెడ్డి మనసులో చేరి ఈరోజు వచ్చేసంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రశాంతంగా కూడా ఈ రోజుకి కార్యక్రమం నడుపుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నది. కానీ మధ్యలో ఒక చిన్న విషయం పుట్టి ఈయనకి, ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు. ఆయన ఏది నాన్న చరిత్రలో ఆ చరిత్రలు చరిత్రలొద్దు, అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈరోజు వచ్చేసాయంటే ఈవెన్ ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు? చరిత్రలు తెలిసినవాడు ఎప్పుడు కూడా విమర్శించడు. అలాంటిది ఈమెని విమర్శించావు. ఎలా విమర్శిస్తున్నావు అంటే ఒక మహిళలను చూడటం, మహిళలు మా అమ్మ, చెల్లి, పిల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలే. నీ ఇంట్లో మహిళలే, మా ఇంట్లో మహిళలే. ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఎలాగన్నా? అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు. ఆయనేమో ఇదిగా ఉన్నట్టు, ఆయన ఏదో పెద్ద ఏం తెలియనట్టు, వీళ్ళెవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు, వీళ్ళు ఏం చేయనట్టు. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసిందంతా కూడా ఏ రోజున కనీసం ఈ రోజుకి ఒక్క మాట అన్న అన్నుంటుందా? లేదు కదా. అలాంటిది మీరు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి. మా గ్రామం వరకే మేము చెప్తున్నాం అవినీతులు, కానీ పక్క గ్రామాలను కూడా ఇదే నా విధానంతోనే తీసుకొని కూడా వాళ్ళు కూడా చెప్పాలని నేను అంటున్నా ఒకటే. కానీ వీళ్ళేం మంచివాళ్ళని నేను చెప్పడంలో, చెడ్డోళ్ళని కాదు నేను చెప్పేది. మీరు ఇప్పుడు గెలుక్కున్నారు మీరు ఆమె ఏం చెప్తుంది? ఫస్ట్ నుంచి మాకేం చెప్తుంది? మన గ్రామంలో ఏ నాయకులైనా సరే నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు, అవినీతి జరిగితే మాత్రం నాయకులను కూడా క్షమించను అని ఆమె మాకు వార్నింగ్ ఇచ్చింది. అంత పద్ధతిగా మమ్మల్ని నడుపుకుంటా పోయే క్షణంలో నువ్వు గెలుక్కున్నావు ఆమెని. అంటే మీరు ఒక ప్రశాంతంగా ఈరోజు వైఎస్ఆర్ నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లి పుణ్యమే, మా ఎమ్మెల్యే గారి పుణ్యమే ఈరోజు నిద్రపోతున్నారంటే. లేకుంటే ఎలా ఉండేదో, మీరు చేసిన కంటే కూడా ఎలా ఉండేదో అలా చూసుండేవాళ్ళు. కానీ మా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతులు నేర్పలేదు, మా ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పద్ధతులు నేర్పలేదు. నేను చెప్తున్నా ప్రూఫులతో కూడా, మా జొన్నవాడి విషయం వరకే నేను చెప్తున్నా, మిగతా మాకు తెలియదు. నీ ప్రూఫులతో కూడా మీరు చేసిన అవినీతి ఇదిగో చిట్టా చాలా ఉంది నా దగ్గర, ప్రూఫులతో కూడా ఇస్తాను నేను. ఈ ప్రూఫులు కూడా ఫస్ట్ చెప్తున్నా, ఇసుకరిచ్చి 416 ఎకరాలు ఉన్నది. 410 ఎకరాల్లో కూడా లీజుకి ఇచ్చున్నారు. ఇది 410 ఎకరాలు ఒక అతనికి లీజుకి ఇచ్చున్నారు. లీజు ఎవరికి ఇచ్చున్నారో కూడా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు. 410 ఎకరాలు లీజుకి ఇచ్చున్నారు. లీజుకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాంటిది కూడా నా దగ్గరే ఉన్నాయి ప్రూఫ్లు. ఈరోజు అలా జరిగేది. ఈరోజు 410 ఎకరాలు 800 ఎకరాలు ఎత్తేసారు మీరు. 800 ఎకరాలు ఇసుక ఎత్తేసారు మీరు. ఈరోజు డే అండ్ నైట్ బిడ్డలు దారిని పోతున్నాయి కూడా క్షమించేది లేకుండా తొక్కిచ్చేటి రావాలని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది. ఈ రోజు ఉందా? మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? లేవు కదా. అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు, మీ నాయకులు. మీరు ఎన్ని పర్సెంటేజ్ తీసుకుంటారు? ఆమె 1% చెప్పింది ఏదో తెలియక. మా లాంటి వాళ్ళని అడిగితే 100% చెప్తాం మేము. నా గ్రామం గురించే చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ గ్రావెల్ అయితే ఎంత ఎత్తారు మీరు? గ్రావెల్ వచ్చేస్తానంటే 97 సర్వే నెంబర్లో 88 రకాల గ్రావెల్ ఉంది. ఆ 88 గ్రావెల్ ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ కానీ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని కోట్ల గ్రావెల్ ఎత్తేసారు. గ్రావెల్ ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని ఒకటి పెట్టారు ఆడ. ఆ వైఎస్ఆర్ కాలనీ కింద వచ్చేసంటే గ్రావెల్ ఎత్తేటప్పుడే లెవెల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు. అది కోట్లకి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లు కట్టారు ఆడ. ఇల్లులు కట్టిన దానికి ఎన్ఆర్జీఎస్లో లెవెలింగ్ కింద 22 లక్షలు ఒకటి. ఇదిగో చూడండి ఒకసారి, దీంట్లో మీ విలేకరులందరూ కూడా ఇస్తానండి, మీడియా వాళ్ళందరూ కూడాను. ఈ గ్రావెల్ 22 లక్షలు ఎక్కడ లెవెల్ చేస్తున్నారు, ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు. 3 సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు. అంటే ఒక లెవెల్కి ఎత్తుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా? అది కూడా మోసమే కదా. ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా? ఎవరన్నా ఉండారా? మీరు కట్టిన కాలనీలో బినామీలు లేకుండా ఎవరన్నా ఉన్నాడా? ఎవరు లేడు. కానీ ఇది చెప్తున్నా, మా ఊరి సంగతే మేము చెప్తున్నాం. ఇది ఒకటి అయిపోయింది అడిగి. నెక్స్ట్ జొన్నవాడ దేవస్థానం భూములు ఈరోజు డీసీబీ రిజిస్టరు. ఏ ఈవో ఉన్నాడో, ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది. నువ్వు చేసావో లేకుంటే నీ వాళ్ళు చేశారో, నీ ఈవోలు చేశారో, నీ నాయకులు చేశారో, నీ చైర్మన్లు చేశారో తెలియదు నాకు ఈరోజు. కానీ
డీసీబీ రిజిస్టర్ సెక్షన్ 25 ఎక్కడుంది ఎతకండి. 2000 ఎకరాలు ఉన్నప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్య నాకు చూపించేవాడు. మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళం. ఎన్నోసార్లు చెప్పుంటా వీడియోలు కూడా. ఈ విధంగా ఉంటాయి, దేవస్థానం ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం. ఆ దేవస్థానం ఆస్తులు 2000 ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి 1300 ఎకరాలు 1350 ఎకరాలు ఉంది. ఈ రోజు డీసీబీ రిజిస్టర్ ప్రకారం 1350 ఎకరాలు ఉంది. ఎక్కడ పోయింది 650 ఎకరాలు అడిగింది? చైర్మన్లు వచ్చేసంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా? నీకు తెలియదా? నీకు అన్నీ తెలుసు అంటే దేవస్థానం ఆస్తులు కూడా నూకేస్తుంది నీకు మొత్తం తెలుసు అన్నీ. అవినీతి కాదు అదే. మా ప్రశాంత్ రెడ్డి ఒక్కటే కనిపించిందా? ఆది పరాశక్తి అనుకున్నా ప్రశాంత్ రెడ్డి. ఈ రోజు నేను చిట్ట అంతా చెప్తున్నా. ఈరోజు ఇక్కడ చాలా ఉంది, ఇంకా భూములు అయిపోయినాయి. భూముల కాడి నుంచి నేరుగా వచ్చి ఈరోజు 1350 ఎకరాలు ఉంది. మిగతా 650 ఎకరాలు ఉంటుందో రా, ఎన్క్వైరీ రా, ఎదురుగా రా. అమ్మవారు కామాక్షమ్మ ముందు పెన్నా నదిలో మునగదాం. ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తా. ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయిపోయింది ప్రతిదీ కూడా వేలం పాటల కాడి నుంచి తర్వాత వచ్చేసంటే అక్కడ జరిగే ఉద్యోగ నియామకాల గురించి, తర్వాత వచ్చి అన్నదాన విషయాల గురించి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కాకుండా స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు 3 ఉన్నాయి మీకు. ఒకటి బాబురావు సత్రం, ఒకటి వచ్చి నందిసేవ, ఒకటి అన్నదానం. ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎంత తిన్నారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళంతా మీ వాళ్ళు కదా. ఈరోజు ఎక్కడికో 100కో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎంక్వైరీ పెట్టండి. ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద 5 మందిని అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేయించి 5 మందిని ఈవోల్ని సస్పెండ్ చేయించింది. అది చేయాల్సింది. నీ చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావు చెప్పు? ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా? టెంపుల్లో ఈ రోజు వచ్చేసంటే పవిత్రంగా ఉండే టెంపుల్ని వచ్చే అన్ని కాంతం చేసావు. ఎవరో ఇన్ని భూముల్లో వచ్చేసంటే నీ విధానంలోనే జరుగుంటాయి. ఎన్ని ప్రతి ఒక్కరు జరుగుంటాయి నీ విధానంలో. ఈ విధానంలో జరిగినట్టు ఎన్ని కూడా అవినీతి అంతా కూడా మంచి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను చెప్పేదాన్ని కూడా సిద్ధమని చెప్పుకోండి. నేను చెప్తున్నాను. నేను ప్రశాంత్ రెడ్డి గారు అలాగే ఎవరెవరో వస్తున్నారు మీడియాలంతా. డబ్బులు ఇచ్చే ఫేకులు ఉన్నాయి, కొంతమంది ఫేకులు డబ్బులు ఇచ్చే. మేము డబ్బుల కోసం పాచిపడలా, పదవుల కోసం ఆశపడలేదు. ఏదో ఒక గ్రానైట్లు ఏదైనా ఇస్తారు, అవి ఇస్తారు, ఈ ఇస్తారు అని చెప్పి అనేసి ఆశపడేవాళ్ళం కాదు. మేము స్వచ్ఛందంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అమ్మవారి సాక్షి చెప్తున్నా. ఈరోజు అవినీతి నీలో ఉండదు, నీ నాయకుల్లో ఉంది, నీ కార్యకర్తల్లో ఉంది. ఇదంతా నీకు వస్తుందని చెప్పే కార్యకర్తలే గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. ఇదంతా అవినీతి చేసి నువ్వు తీసుకోవడం లేదా? ఎలా జరుగుతున్నాయి? నువ్వు ఎప్పుడైనా మంచోడివి నువ్వేమన్నా? ఎవరు మంచోళ్ళు ఏమన్నా ఉంటారా? లేదు కదా. అనిల్ కుమార్ ఏదో ఆయన చూసుకోవాలి ఒకటే. 7 నెలల్లో లేకుండా పోయేసి ఎక్కడ ఉండే ఆయనకి ఎందుకు? అన్ని టైంలో ఆయన చేసే పర్లేదు. ఆయన ఎక్కడో పోటీ చేశాడు, ఆ నియోజకవర్గాలు ఏదైనా చూడాలి కదా. నేరుగా ఈ నియోజకవర్గానికి వచ్చి ఏళ్ళు ప్రశ్నిస్తాడు. ఈ నియోజకవర్గాలు నువ్వేదో ప్రశ్నించేదా? ఈ టైంలో నువ్వు విహారయాత్రలకి హ్యాపీగా తిరుగుతూ ఉండవు. ఆడు బాగుండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, జరుపుకో. ఇలాంటివన్నీ ఎందుకు? మీ ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నారేమో. ప్రభుత్వం వస్తుందో రాదో బాగుంది, ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ అన్ని క్రాంతం చేయబాకండి. గ్రామాల్లో జరిగే వాళ్ళకి, గ్రామాల్లో ఉండేటి ఆస్తుల్ని అన్ని క్రాంతం చేస్తున్నారు. మీరు రాండి, మీరు ఎవరెవరు వస్తారు? మీ డిపార్ట్మెంట్ తీసుకొస్తారో, లేకపోతే మీ నాయకులు వస్తారో, మీ మంత్రులు వస్తారో, మాజీ మంత్రులు వస్తారు, ఎవరైనా రండి. నా గ్రామంలో నేను నిట్టనీలో చెప్తున్నా, అవినీతి పుట్టుందడా. కోట్ల కొలది తినేస్తున్నారు, 650 ఎకరాలు తినేస్తున్నారు. ఈ రిజిస్టర్ రేపైనా ఈ రిజిస్టర్ ఉందా లేదో మీరు ఎంక్వైరీ చేయండి. లేకుండా ఉంటే మీరు ఏం చెప్తే దానికి శిక్ష అటువంటి నేను చెప్తున్నా. ఇదే చెప్తున్నా. ప్రశాంత్ రెడ్డిని ఒక ఆమె ఎవరో చెప్తున్నారు, ఆమె లేడీస్ అంతా కూర్చొని చెప్తున్నారు. మీరు లేడీసే, మీ ఇళ్లలో కూడా లేడీసే, అందరి ఇళ్లలో ఉంటారు లేడీస్. కానీ ఆ విధంగా మీ వాళ్ళని ఎప్పుడు ఏకలేదా? ఆమె ఏమన్నా ఇప్పుడన్నా నోరు చేసి అడిగిందా? ఈరోజు ఒక్కొక్కరికి ఏం కావాలో అడుగుతుంది, మీకు ఏ కావాలని అడుగుతుంది. ఆమె సొంత నిధులతో ఏర్పాటు చేస్తుంది. ఈరోజు రైతులకు కాలువలు లేవంటే కాలువలు వచ్చేసంటే పూడికలు ఇమీడియట్గా మాయబెట్టి చేయండి అన్నాడు. మాయబెట్టి చేయండి అని వాళ్ళే డబ్బులు పెట్టి వాళ్ళే చేస్తున్నారు. కానీ ఏదో పర్సెంట్ ఆమెకు వస్తున్నాయి, ఆ బిల్లులు అంతా ఆమెకు పోతున్నాయి. ఎక్కడ బిల్లులు పోతున్నాయి? ముందు నువ్వు పెట్టు. నువ్వు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు జేసీబీలు పెట్టి, నువ్వు హిటాచీలు పెట్టి ఏ రోజైనా కాలువలకి రైతులకి ఏమైనా తోలిస్తుంటావా? ఉండేది తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పుచ్చికి పోతుంది, ఆడికి పోద్ది, కోవూరికి పోద్ది, ఆడికి పోద్ది, మా గ్రామాలను తీసుకొని పోయి అమ్ముకుంటున్నారే. కానీ రైతులకి ఏమైనా చేస్తున్నారు? ఎక్కడన్నా ఉందా? అలాంటి లేనప్పుడు నెక్స్ట్ ఆమె చెప్తున్నారనమాట. బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడైనా సరే ఆమె పెద్ద డోనరు, మా దేవస్థానానికి డోనర్ ఆమె. నువ్వు ఎమ్మెల్యే కాకముందు కూడా డోనరే. అలాంటప్పుడు ఆమెనేంది నువ్వు మాట్లాడేది ఏంది? ఆమె 16 లక్షల రూపాయలు వచ్చేసాయంటే మొన్న బ్రహ్మోత్సవాల్లో ఇచ్చింది మహాతల్లి ప్రసాదాల కోసం. 10 లక్షల రూపాయలు వచ్చేసానంటే దసరాలో ఇచ్చింది.
మా కళ్ళ ముందే మాకు ప్రసాదాలు పెట్టండి, భగవంతుడిది మంచిగా చేయండి. ఏదన్నా లోటు ఉంటే మమ్మల్ని అడగండి, ఇంకా ఏమన్నా కావాలంటే ఇస్తాం అమ్మవారికి, ఎవరికి కావాలన్నా ఇస్తామండి. అలాంటి అమ్మవారి దగ్గర అలాంటి ఇచ్చే మహాతల్లిని నువ్వు అంటావా? ఏ రోజైనా 1 లక్షల్లో నువ్వు ఇచ్చుంటావా? ఒక అన్నదానానికి ఏమన్నా 1 రూపాయి కట్టుంటావా నువ్వు? టైంలో చెప్తున్నా, పాత బ్రిడ్జి కట్టే టైంలో ఎవరు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరుండేరు చరిత్రలు చెప్పేవాళ్ళు. ఒకటేసారి వీరు రావడంతో వెళ్ళిపోయింది, అది పెన్నా నది రావడంతో ఒక్కసారికి వెళ్ళిపోయింది, కొత్త బ్రిడ్జే వెళ్ళిపోయింది, బాట తిరగతలకే వెళ్ళిపోయింది. అలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి, మాకు కూడా చాలా ఉన్నాయి తెలిసే. చెప్పేదానికి టైం లేదు కాబట్టి, మిత్రులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మేము కూడా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఒక్కటే చెప్తున్నా, మహాతల్లి మహానుభావుడు లాంటి వాళ్ళు, ఆదిపరాశక్తి లాంటిది మాకు. ప్రతి ఒక్క మా నియోజకవర్గానికి ఆదిపరాశక్తి ఒక ఆడమనిషి, ఒక ఆడ పడుచు మనకి ఈరోజు మన నియోజకవర్గానికి రావడమే మా గొప్పతనం. ఇన్ని అవితిని వస్తున్నాయి, అందరూ వస్తున్నారు, మహాతల్లి వచ్చింది, ఆ వల్లన్నా కూడా మనకు బాగా ఏదైనా ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతున్నది. ఈరోజు ప్లాంటేషన్ ఏదన్నా వాటర్ లేదన్నా వాళ్ళకి ప్రతి గ్రామానికి వాటర్ ఇస్తుంది. తర్వాత వచ్చి పేద పిల్లలకి ఏదైనా కావాలంటే ఏదన్నా పేద పిల్లలకు కూడా ఏది కావాలన్నా చేస్తూ ఉన్నారు. ఉద్యోగ నియామకాలు వచ్చేసి అంటే జాబ్స్ అని పెట్టేసి బీపీఆర్ కళ్యాణ మండపంలో పెట్టి నియోజకవర్గానికి జాబ్స్ ఇప్పిస్తున్నారు. ఇన్ని రకాలుగా ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడ ఎవరు పోయి అడిగిన నోటీస్ అడగటంతో ఇచ్చేవాళ్ళు. ఇలాంటి ఎమ్మెల్యేలని ఎంపీలని నా చరిత్రలో మేము కూడా 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కాలంటే ఇలాంటి చరిత్ర ఎప్పుడు చూడాల. ఇలాంటి వాళ్ళు నమ్మితే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇదే చెప్తున్నాను నేను. మహిళా ఎమ్మెల్యేగా ఉండామని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఉండే ఆ ఒక్కరు ఉండే ఆ 10% వాల్యూని కూడా పూర్తిగా జీరో చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు. చేసుకున్నది బానికుండా ఆయన చేసుండే అభివృద్ధిని గురించి చెప్పుకోకుండా ఆయన చేసిండే అవినీతిని గురించి చెప్పించుకునే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నాడు. అవినీతి చేసే దాంట్లో కూడా మేడం గారు అన్నది ఏంది, పర్సంటేజీలు ఎమ్మెల్యే గారు పోయిన ఎమ్మెల్యే గారు అన్నది. దాంట్లో తప్పే ఉంది. ఎక్కడ పర్సంటేజీలు తక్కువ తీసుకోలేదు మీరు? పర్సంటేజీలు తీసుకోకుండా ఏమైనా ఉన్నారా? లేదు, ఏ గ్రామంలో మీరు కేసులు పెట్టించి ఎంతమంది చేత మీరు మా జైలుకి పంపించారు? అది ఈ రోజు రిపీట్ చేసింది ఆ మహాతల్లి జొన్నాడు కామెంట్స్. ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ఇన్లీగలు, మీరు చేసిన గ్రావులు, శాండు, మీరు చేసిన మాఫియాను గురించి మా ఎమ్మెల్యే గారు విమర్శించిన దానికి మీరు వ్యక్తిత్వం మీద మాట్లాడారు. ఈ వ్యక్తిత్వం ముందు మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం చూసుకో. ఆమెను మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం ఎంత ఉందో చూసుకో. నీది కానీ తీస్తే ఒక పెద్ద బుక్ తయారవుద్ది నీ వ్యక్తిత్వం. మాబోటి చిన్న రైతు కార్యకర్తల చేత మాట్లాడించిన స్థాయి కాదు నీది. అయినా నువ్వు మాట్లాడించుకోగలిగావు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఎక్కడ చేస్తే వ్యక్తిగతంగా ప్రతి మానవుల్లో ఉండే వ్యక్తిత్వం అది. ప్రతి మనిషి వాళ్ళ ఇదిని గురించి, కుటుంబాల గురించి సగదిద్దుకొని చేసుకునే పనులు, వాటిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించిన దానివల్ల నువ్వు పోయే జనాల్లో పనికి రాకుండా. మొన్న ఏదో కొంచెం గొప్ప లోట్లు వచ్చింది, ఈసారి పూర్తిగా పోయింది. మా ఎమ్మెల్యే గారు ఈరోజు పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా కుటుంబ సమస్యలు, ఏదైనా దొంగతనాలు తప్పితే ఇంకా అంతకు మించలేవు. ఎందుకంటే ప్రతి విలేజ్లో కేసు అని పోకూడదు. పార్టీ కార్యకర్త ఫలాని అవతల పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడం మా పార్టీ వాళ్ళు అనేది లేకుండా చేసింది ఈరోజు ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానంలో ఉంది ఈరోజు కోవూరు నియోజకవర్గం. ఏమంటే ఆయనకు అన్ని క్షుణ్ణంగా తెలుసు. చిన్న కుటుంబాల పరిస్థితి ఏంది, పెద్ద కుటుంబాల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లుండారు, పరువు ఏంది, వాళ్ళు ఈ విధంగా ఒకరి మీద ఒకరు పెడితే పరువు పోతే వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచించి ఆ మహాతల్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము తప్పు చేసిన మమ్మల్ని పిలిచి మీరు తప్పు చేశారు, మళ్ళీ తప్పును సరి చేసుకుని మమ్మల్ని కొడుతుంది. ఈ విధంగా పరిపాలిస్తుంది ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని. చూడండి, మీకు తెలుసు, విలేకరులు అందరూ తెలుసు, ఏ మండలంలో అయినా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పెట్టుకుని పార్టీ పరంగా పోయారని ఉందా? లేదు. కానీ వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడింది ఉందా మా ఎమ్మెల్యే గారు? వ్యక్తిగతంగా ఎవరన్నా మా బట్టలో మాట్లాడినా పిలిచి తెల్లారి ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తుంది, ఇంటి పిల్లలు పంపించి ఎందుకు మాట్లాడేవన్నా నిన్న నువ్వు అని. అంటే అంత ఆమె చాలా గౌరవప్రదంగా జీవిస్తుంది, గౌరవప్రదంగా జీవించమంటుంది ఆమె కింద ఉండే వాళ్ళని. అది పక్కన పెట్టి నువ్వు వ్యక్తిగతం మాట్లాడి ఈరోజు నీకు నీ కుటుంబానికి ఉండే వాల్యూ నా ఒక్కరు ఉండింది ఆ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పీరియడ్లో, దాన్ని పూర్తిగా దిగజార్చుకున్నావు ఈరోజు. అది నువ్వు ఇంకనన్నా తెలుసుకో. ఇప్పుడు దాకన్నా ఒక 10%తో ఉండి జనాల్లో ఈరోజు జీరోకి వెళ్ళిపోయావు. జొన్నవాడ కామకృష్ణమ్మ కాడ నువ్వేం మాట్లాడావు? కోటి కుంకుమార్చనకి ఆమె పెట్టుబడి పెడితే చేయించావు అమ్మవారికి. ఆమె ఒక భక్తురాలు. ఈ పార్టీ పరంగా ఆమె పదవుల్లోకి రాకముందు నుంచి కామకృష్ణమ్మ భక్తురాలు. ఆమె కామకృష్ణమ్మకి ఎంత పెట్టుండేది నీకు తెలుసు. ఆమె చేత పెట్టించావు నువ్వు. వాళ్ళ దగ్గర పోయి దండుకున్నావు, తెచ్చుకున్నావు, దాంట్లో పర్సంటేజీలు తీసుకున్నావు. నువ్వు పోయిన చైర్మన్ నువ్వు పెట్టావు. చైర్మన్ ఈ పక్క ఈ చేతితో తీస్తే ఆ చేతితో ఇచ్చాడు అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎంత తెచ్చేది, ఎంత ఇచ్చింది, ఇవన్నీ అమ్మవారికి పెట్టారా? ఏ రోజు వాళ్ళు విమర్శించరా మేము ఇచ్చిన డబ్బులు ఏం చేసామని? ఇవన్నీ నీకు తెలియదా? ఆ రోజు అమ్మవారి దగ్గర జొన్నవాడ కామకృష్ణమ్మ దగ్గర మేము ప్రతిపక్షంలో ఉండా, నేను సర్పంచ్ ఉండా, నువ్వు ఇక్కడ పొగిడేవు వాళ్ళని. పొగిడేవు, మాట్లాడాల్సిన భాష ప్రకారంగా మాట్లాడకుండా పొగిడేవు. నువ్వు వర్షావాయిలు లేకుండా పొగిడేవు. నువ్వు ఆత్మసాక్షిగా నువ్వు మాట్లాడేది, నేను మాట్లాడిన మాటలేంది గతంలో వాళ్ళని, ఈ రోజు మాట్లాడేది నేను తెలుసుకోకుండా మాట్లాడేవు. నువ్వు
అమ్మవారి దగ్గర వాళ్ళని ఒక ఎత్తుని పెంచావు. ఏది నీ అవసరానికి, నీకు కావాల్సిన ఫండ్స్ కోసం, ఇంకొక దానికోసం, నీ అవసరాలు తీర్చుకునే దానికోసం ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నావు ఆర్థికంగా. అది ఈ రోజు నువ్వేం చేసావు, నీకు రాజకీయంగా ఎదురొచ్చిందని. అది ఆమె రావడం కాదు, జొన్నవాడ కామశమ్మ తీసుకొచ్చింది నేను. ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన దుర్మార్గం, ఏ ఊళ్ళో నువ్వు కేసులు పెట్టించాల, ఏ ఊళ్ళో తెలుగుదేశం కార్యకర్త నిలబడడం ఈ రోజు అంటే మొండికి నిలబడ్డోళ్ళమే ఉన్నాం ఈ రోజు. తర్వాత వైసీపీ వాళ్ళు మా ఎమ్మెల్యే వచ్చారంటే కానీ మొండికి నిలబడ్డోళ్ళం ఉన్నాం నియోజకవర్గంలో. ఈరోజు మా నాయకుల్ని, ఆ మొండికి నిలబడ్డ వాళ్ళని పై స్థాయికి తీసుకుపోయి మా తల్లి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గౌరవించి వస్తుంది. మీరు తప్పు చేయబాకండి అన్న, మన వల్ల తప్పు రాకూడదు, ఎదుటోళ్ళు పేదోళ్ళు బాధపడకూడదు మన మీదని. ఈరోజు మా ఊరే ఎత్తుకో, కొన్ని కోట్ల రూపాయలకు రావులు ఎత్తారు. శాండ్ ఎత్తుకో, ఏ ఊరు ఎత్తుకో, ఏ ఊళ్ళైనా నువ్వు చేయింది ఏంది, పర్సంటేజీలు ప్రసన్న అన్నది, దానికి తప్పేంది. నువ్వు వారి ఏదన్నా పొలిటికల్గా విమర్శించు, వ్యక్తిగతమైందా నువ్వు విమర్శించేదా? వ్యక్తిగత మీద విమర్శించాల్సిన స్థాయి ఏంది? నీ స్థాయికి విమర్శించకూడదు నువ్వు. అవేమన్నా పరాయా నియోజకవర్గంలో ఆమె నీకు ఇది నీ బంధువు, నువ్వేంది ఎట్లా మాట్లాడుతావా? ఒకసారి మాట్లాడావు, అప్పుడు జనం ఈ బుద్ధి చెప్పారు. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోయిన దాకా నీకు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కడనా? ఇది గౌరవప్రదమైన వ్యవహారం కాదు. రాజకీయంగా మాట్లాడండి ఏదైనా. ఒక ఉన్నతంగా ఉండే కుటుంబం అది. ఈరోజు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇంత దానకర్ణుడు ఎవరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరు ఎవరూ తెచ్చుకోలే. ఏ ఒక కుటుంబం, చిన్న కుటుంబాలు పోయి 10 మంది పోయి బాధపడితే ఏం కావాలమ్మా మీకు అని అప్పటికప్పుడు స్పాట్ చేస్తున్నాడు ఆయన. మంచినీళ్ళు తాగేది ప్రతి గ్రామంలో ఆయన చేయూతనిచ్చి నీళ్లు పెట్టించున్నాడు. లేదు ఇంకా ఆర్థికంగా మసీదులకు కానీ దేవాలయాలకు కానీ వాళ్ళు చేయింది ఎక్కడో చెప్పండి, ధార్మికంగా ఆధ్యాత్మికంగా. ఇవన్నీ మీరు మా పెట్టుకొని ఏదో రాజకీయంగా ఏదో ఆమె పర్సంటేజ్ అన్నట్టు నువ్వు చేసింది అడిగింది ప్రజల్లో. ఏ ఊరు పోయినా నీ పిల్లల్లో జరగని పనులు చూపిస్తాను రానికి, అది అడిగింది ఆమె. నువ్వేం చేసేవా ఏడని, దానికి నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తావా? నువ్వు విమర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం చేసుకుని విమర్శించు. మేము మాట్లాడే స్థాయి కాదు, నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా ఆర్థికంగా ఉపయోగించుకున్నావు నువ్వు. లేదా నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు, నేనేం ఉపయోగించుకోలేదు వాళ్ళని చెప్పు. నువ్వు ప్రెస్ మీట్లో చెప్పు. మాకు తెలిసి, మేము తెలియని మాకే తెలుసు ఈ దేవస్థానం వల్ల నువ్వు వాళ్ళని ఎంత ఉపయోగించుకున్నావు. వాళ్ళని విమర్శించే స్థాయి కాదు నీది. ఆ ఇంటికి ఎన్నిసార్లు పోయావో, ఎంత తెచ్చుకున్నావో ఏందో అది ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి మేము ఇది చేసామనే మాట ఎక్కడ చెప్పాలి ఆ గొప్ప వ్యక్తులు. అది వాళ్ళలో ఉండే వ్యక్తిత్వం. అది ఈ రోజు మేము చేసాము అని చెప్పుకోరు వాళ్ళు. ఇచ్చేదే కానీ మేము ఇచ్చామని చెప్పుకునేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. అదన్నా ఆలోచించుకొని మాట్లాడినాయా నువ్వు? అదన్నా మాట్లాడు. 6 సార్లు ఎమ్మెల్యే చేశాను అన్నావు. 6 సార్లు చేసిన దానికి ఏమన్నా దాని విలువ నిలిపేవా? 6 సార్లు ఎమ్మెల్యే కేడర్ నిలిపేవా? అది పూర్తిగా బాగుంటున్నావు. ఇకనైనా జ్ఞానోదయం చేసుకొని మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడబాక. నువ్వు కానీ ఉపయోగించుకోకుండా ఈరోజు పొలిటికల్గా వచ్చి మాట్లాడు, అది వేరు. నువ్వు వాళ్ళని అణువును ఉపయోగించుకొని ఉన్నావు. మీరు వైసీపీ గవర్నమెంట్లో అన్ని విధాల బంధుత్వంగా ఉపయోగించుకున్నావు, రాజకీయంగా ఉపయోగించుకున్నావు, అన్ని విధాలు ఉపయోగించుకున్నావు. అదన్నా కొంచెం జ్ఞానం పెట్టుకొని మాట్లాడు అని మనం చేస్తాం.